నమస్కారము. ఈరోజు ఏజీ గార్డినర్ గారు రచించిన ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటువంటి లెసన్ యొక్క సైనాప్సిస్ చూద్దాము. ఆ లెసన్ అంతా కూడా ఎలా ఉంటుంది, దేని మీద ఈ లెసన్ అనేది పరిశీలిద్దాము. ఏజీ గార్డినర్స్ ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్, గార్డినర్ గారి ఎస్సే అయినటువంటి ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే ఈ లెసన్ డీల్స్ విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ప్లీజ్ ఆర్ థ్యాంక్ యూ. ఈ పాఠ్యాంశం మొత్తం కూడా ప్లీజ్, థ్యాంక్ యూ వంటి భావనలతో నిండి ఉంటుంది. ఇన్ డైలీ సోషల్ లైఫ్, వీటి యొక్క ప్రభావము నిత్య జీవితంలోని సోషల్ లైఫ్ అంటే సంఘ జీవనంలో చాలా ఎక్కువ దీని ప్రాధాన్యత ఉంది. ఇట్ సెటిల్స్ మెనీ బిటర్ ఆర్గ్యుమెంట్స్, దీని సహాయంతో చాలా ఆర్గ్యుమెంట్స్ అంటే వాదోపవాదాల్ని మనం నివారించవచ్చు. అండ్ సాఫ్ట్ అండ్ హార్ష్ టెంపర్స్, కోపోద్రిక్తతల నుంచి తప్పించుకోవచ్చు. ఇన్ దిస్ ఎస్సే ద రైటర్ టాక్స్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ గుడ్ మేనర్స్ ఇన్ ద సొసైటీ, సమాజంలో మంచి పద్ధతుల గురించి ఈ పాఠ్యాంశం చర్చిస్తున్నది. టు స్ట్రెంగ్థెన్ హీస్ వ్యూస్, తన యొక్క భావనల్ని బలం చేకూర్చడానికి ఏజీ గార్డినర్ గివ్స్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ హీజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, తన సొంత జీవితంలోని అనుభవాల్ని గార్డినర్ గారు చెప్తున్నారు. వన్స్ ఏ లిఫ్ట్ మ్యాన్ థ్రోస్ ఏ ప్యాసింజర్ అవుట్, ఒకసారి లిఫ్ట్ మ్యాన్ అంటే లిఫ్ట్ దగ్గర ఉండేటువంటి లిఫ్ట్లో ఉండే వ్యక్తి, ఎక్కించుకొని దించేటువంటి వ్యక్తి, త్రూ ఏ ప్యాసింజర్ అవుట్, ఒక ప్రయాణికుడిని బయటికి నెట్టేశాడు ఆఫ్ ద లిఫ్ట్ బికాస్ ద ప్యాసింజర్ డిడ్ నాట్ సే టాప్ ప్లీజ్. కారణం ఏంటంటే అతను లోపలికి వచ్చి టాప్ అన్నాడు, అంటే పైకి అని చెప్పాడు, టాప్ ప్లీజ్ అని చెప్పలే. ఇతను లిఫ్ట్ మ్యాన్ టాప్ ప్లీజ్ అంటే గౌరవ సూచకమైన ప్లీజ్ని ఎక్స్పెక్ట్ చేశాడు. అతను ఎప్పుడైతే ప్లీజ్ అని చెప్పలేదో ఇతనికి కోపం వచ్చి అతన్ని బయటికి నెట్టేశాడు. దిస్ యాక్ట్ ఆఫ్ ద లిఫ్ట్ మ్యాన్ ఈజ్ రాంగ్, లిఫ్ట్ మ్యాన్ ఇలా చేయటము తప్పు. ఎందుకంటే బికాస్ వన్ కెనాట్ పనిష్ ఇంపొలైట్నెస్ విత్ ఫిజికల్ వైలెన్స్, ఫిజికల్ భౌతికమైన హింస ద్వారా ఎవడైనా ఇలాంటి ఇంపొలైట్గా మాట్లాడితే అంటే అగౌరవమైనటువంటి పద్ధతుల్ని ప్రదర్శిస్తే ఈ హింస ద్వారా వాడిని నివారించలేం. ఎందుకంటే హెన్స్ ద యాక్షన్ ఆఫ్ ద లిఫ్ట్ మ్యాన్ ఈజ్ నాట్ లీగల్లీ జస్టిఫైడ్, అతను లిఫ్ట్లోంచి బయటికి నెట్టడం అనేటువంటిది ఫిజికల్ భౌతికమైన హింస కాబట్టి, అతను ప్లీజ్ అనలేదు కాబట్టి, అగౌరవంగా మాట్లాడాడు అని పొలైట్గా లేదనేటువంటి భావనలతో అతన్ని బయటికి నెట్టడం తప్పు. ఇట్ ఈజ్ నాట్ లీగల్లీ జస్టిఫైడ్ అంటే చట్ట ప్రకారము దీనికి న్యాయం జరగదు, దాన్ని తృప్తిపరచలేము, ఇది జరిగింది తప్పు అని చెప్తున్నాడు. ద రైటర్ నేరేట్స్ అనదర్ పర్సనల్ ఇన్సిడెంట్, తనకు వ్యక్తిగతంగా జరిగిన మరొక సంఘటన, ఇన్సిడెంట్ ఏంటంటే సంఘటనని వర్ణిస్తున్నాడు. వన్ డే ద రైటర్ బోర్డెడ్ ఏ బస్, ఒకరోజు ఒక బస్ ఎక్కాడు రైటర్. హీ ఫెల్ట్ దట్ హీ హ్యాడ్ నో మనీ ఇన్ హీస్ పాకెట్, టికెట్ తీసుకోవడానికి జోబిలో చేయి పెడితే చిల్లర కనపడలే. ద కండక్టర్ డిడ్ నాట్ ఇన్సల్ట్ హిమ్, కండక్టర్ గారు ఇతన్ని ఎలాంటి దురుసుగా అగౌరవపరచకుండా, బట్ రికగ్నైజింగ్ హిమ్ ఏ జెంటిల్మ్యాన్, తను ఒక పెద్ద మనిషిగా గుర్తించి ఈష్యూడ్ హిమ్ ఏ టికెట్, అతనికి టికెట్ ఇచ్చాడు. ఏమా చిల్లర లేకుండా ఎక్కావా బస్సు, ఇలాంటి దుర్భాషలు ఆడలే, అగౌరవపరచలే. ద రైటర్ ఫౌండ్ సమ్ మనీ ఇన్ హీస్ పాకెట్ అండ్ పెయిడ్ ద ఫేర్, ఇంకా ఎతుకుతూ ఉంటే జోబిలో ఒక మూలన కొంచెం చిల్లర కనపడింది, ఆ చిల్లర ఇచ్చి టికెట్కు సరిపడ్డ చిల్లర ఇచ్చేయగలిగాడు. హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ బై ద కర్టసీ అండ్ పొలైట్నెస్ ఆఫ్ దిస్ కండక్టర్, ఈ కండక్టర్ యొక్క పొలైట్నెస్, ఆ యొక్క సున్నితమైన హృదయానికి, కర్టసీ గౌరవానికి ఇతను చాలా ఇష్టపడ్డాడు, చాలా సంతోషించాడు కండక్టర్లో ఉండేటువంటి ఆ మంచి గుణాలను చూచి. ఏ ఫ్యూ డేస్ లేటర్, కొద్ది రోజుల తర్వాత, ద సేమ్ బస్ కండక్టర్ ట్రాంపెడ్ ద
రైటర్స్ టో. అన్ఎక్స్పెక్టెడ్గా అదే కండక్టరు ఈ మన రైటర్ యొక్క టో అంటే బొటనవేలు గట్టి తొక్కాడు. హీ ఫెల్ట్ పెయిన్, చాలా బాధ అనిపించింది. బట్ ద మేనర్ ఆఫ్ ద బస్ కండక్టర్ వాజ్ సో ప్లీజింగ్ దట్ హీ ఫర్గాట్ ఇట్. కానీ తొక్కిన వెంటనే సారీ చెప్పడము, అతన్ని సాటిస్ఫై చేసిన విధానము, అతను గౌరవంగా ఉంటున్న విధానము చూచి మన రైటర్ గారు చాలా ఇంప్రెస్ అయ్యాడు. దట్ హీ ఫర్గాట్ ఇట్, అసలు అలా తొక్కింది కూడా మర్చిపోయేంతగా అతని విషయంలో, రైటర్ విషయంలో ఇతను గౌరవంగా వ్యవహరించాడు. ద రైటర్ రికగ్నైజ్డ్ దట్ ద కండక్టర్ వాజ్ ఏ మోడల్ ఆఫ్ గుడ్ మేనర్స్. ఈ కండక్టరు ఒక మంచి నమూనా, మోడల్ గుడ్ మేనర్స్, మంచి పద్ధతులకి నమూనాగా మనసులో గుర్తించబడ్డాడు ఈ కండక్టర్, మన రచయిత యొక్క మనస్సులో. హీ హ్యాడ్ ఏ నాక్ ఆఫ్ మేకింగ్ హిస్ ప్యాసింజర్స్ కంఫర్టబుల్. అంతేకాకుండా ఎక్కిన ప్రయాణికుడిని భుజం తడుతూ చాలా గొప్పగా గౌరవంగా ఉండేవాడు. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ అండ్ కన్సిడరేట్, చాలా ఎక్కువ దయాహృదయం కలిగి ఉండటము, అంతేకాకుండా ప్రతి మనిషిని కూడా పట్టించుకోవడము అనేటువంటి ఈ విధానాలు ఈ కండక్టర్లో ఉన్నాయి. అవి బాగా మన రచయితకి నచ్చాయి. విత్ ఓల్డ్ పీపుల్ హీ వాజ్ కన్సిడరేట్ యాజ్ ఎ సన్. ముసలి వాళ్లకు ఇతను కొడుకులాగా, అండ్ విత్ చిల్డ్రన్ యాజ్ కేరింగ్ యాజ్ ఎ ఫాదర్. చిన్నపిల్లలకి శ్రద్ధ తీసుకున్న తండ్రిలాగా కనపడేవాడు ఈ కండక్టర్. హీ క్రియేటెడ్ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ గుడ్ టెంపర్ అండ్ కైండ్నెస్. ఒక మంచి వాతావరణాన్ని బస్సులో సృష్టించేవాడు. హెన్స్ ఏ జర్నీ విత్ హిమ్ వాజ్ ఏ లెసన్ ఇన్ న్యాచురల్ కర్టసీ. ఇతనితో ప్రయాణం అనేటువంటిది ఒక రకంగా ప్రకృతి తమ సహజమైనటువంటి గౌరవ భావాలకి ఒక మంచి అడ్రస్గా మారిపోయాడు, ఒక లెసన్గా మారాడు. ఇతను ఎక్కిన బస్సులో చాలా గౌరవం ఉండేది, ప్రయాణికులు చాలా ఇష్టంగా ఎక్కేవాళ్ళు. అండ్ గుడ్ మేనర్స్, మంచి పద్ధతుల్ని ఎక్స్పోజ్ చేసేవాడు. హీ గాడ్ త్రూ హీజ్ వర్క్ విత్ ఈజ్ అండ్ కర్టసీ టు అదర్స్. తన ఉద్యోగ ధర్మంలో ఎదుటివాడిని గౌరవించటము, గౌరవం పొందటము, స్మూత్గా సరైనటువంటి విధానాలతో మంచి పద్ధతులతో వ్యవహరించడము ఇతనికే చెల్లింది. కాబట్టి ఈ కండక్టర్ని గురించి బాగా మంచి అవగాహన ఉంది మన రైటర్కి. ద రైటర్ సేస్ దట్ వార్ హ్యాస్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అవర్ మేనర్స్. ఈ జీవితము అనే పోరాటంలో మనం రూడ్గా ఉండటం వల్ల మన పద్ధతులన్నీ చెడిపోయాయి. వార్ హ్యాస్ మేడ్ పీపుల్ అన్సివిల్, అనాగరికంగా తయారు చేశాయి. అండ్ బూరిష్, చాలా అసహ్యమైన పద్ధతులు ఉండేటట్టుగా చేశాయి ఈ జీవన విధానం. హీ అడ్వైజెస్ టు రీస్టోర్ గుడ్ మేనర్స్ టు మేక్ లైఫ్ ఏ హ్యాపీ వన్. మన రైటర్ గారు, గార్డినర్ గారు చెప్పేది ఏంటంటే, మళ్ళీ తిరిగి ఈ మంచి పద్ధతుల్ని మన జీవితంలోకి తెచ్చుకోగలిగితే వీ కెన్ మేక్ లైఫ్ ఏ హ్యాపీ వన్. మన జీవితాన్ని సంతోషంగా మనము కొనసాగించగలము. వన్ షుడ్ టీచ్ మోరల్ లెసన్ టు దోస్ హూ ఆర్ గిల్టీ ఆఫ్ బ్యాడ్ మేనర్స్. చెడ్డ పద్ధతులు కలిగిన వాళ్ళకి మన మంచి పద్ధతుల ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పగలిగితే వాళ్ళు కూడా మంచి పద్ధతులకి ఆకర్షితులు అవుతారు. ఇన్ దిస్ కనెక్షన్ పీపుల్ షుడ్ ఫాలో. ఈ విషయంలో మనము దేన్ని ఫాలో కావాలంటే ద ఎగ్జాంపుల్ ఆఫ్ లార్డ్ చెస్టర్ఫీల్డ్ గారి యొక్క ఉదాహరణని మనము తీసుకోవాలి. డ్యూరింగ్ ద టైమ్ లండన్ స్ట్రీట్స్ వేర్ వితౌట్ పేవ్మెంట్స్. అంటే ఇది లండన్లో జరిగినటువంటి సంఘటన. అప్పటి రోజుల్లో రోడ్డుకి పక్కన పేవ్మెంట్స్ ఉండేవి కాదు. పేవ్మెంట్స్ అంటే నడవడానికి ఉపయోగించే కొంచెం ఎత్తుగా ఉండేటువంటి రోడ్డు పక్కన ఉంటుంది చూసారా, దాన్ని పేవ్మెంట్ అంటారు. అవి ఉండేవి కాదట. వన్స్ లార్డ్ చెస్టర్ఫీల్డ్ మెట్ ఏ పర్సన్ ఇన్ ద వే హూ సెడ్. ఓసారి దారిలో నడుస్తున్నప్పుడు అతనికి, చెస్టర్ఫీల్డ్ గారికి ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అంటే ఆ ఇంటి పక్కన ఉండేటువంటి పేవ్మెంట్ లేకపోయేటప్పటికి రోడ్డు మీద నడుస్తున్నారు, ఇతనికి కొంచెం పక్కకు దారి ఇవ్వలే. ఐ నెవర్ గివ్ ద వే టు స్కౌండ్రల్.
కొంచెం పక్కకి అని అన్నప్పుడు అతను చాలా రూడ్గా జవాబు చెప్పాడు. ఐ నెవర్ గివ్ ద వే టు ఏ స్కౌండ్రల్. నేను ఒక మూర్ఖుడికి నేను దారివ్వను అని అన్నాడు. బట్ ద లార్డ్ చెస్టర్ఫీల్డ్ రిప్లైడ్. దానికి చెస్టర్ఫీల్డ్ చాలా తెలివిగా సమర్థవంతమైన సమాధానం చెప్పాడు. ఐ ఆల్వేస్ డూ. అయితే నేను ఇస్తాగా అన్నాడు. కాబట్టి ఇది కొంచెం ఆలోచిస్తే ఆ ఎదుటివాడికి ఎంత చెంప దెబ్బనో మనకు అర్థమవుతుంది. దిస్ విక్టరీ ఆఫ్ లార్డ్ చెస్టర్ఫీల్డ్ వాజ్ మోర్ లాస్టింగ్. ఇలాంటి భావనలతో మనం అంటే అతని మీద పోటీకి పోరాడలే, జస్ట్ సున్నితంగా ఒక మాట మాత్రమే అనగలిగాడు. దీంట్లో కూడా జెంటిల్నెస్ ఉంది. హీ కంక్లూడ్ ద ఎస్సే బై స్టేటింగ్ దట్ ద లిఫ్ట్ మ్యాన్ ఆల్సో మైట్ హ్యావ్ ఫాలోడ్ ద ఫుట్ ఆఫ్ లార్డ్ చెస్టర్ఫీల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ పనిషింగ్ ద మ్యాన్. ఇలానే ఆ లిఫ్ట్కిలోకి ఎక్కినటువంటి వ్యక్తిని పనిష్ చేస్తూ బయటికి నెట్టేయకుండా అతనికి కూడా సింపుల్గా పొలైట్గా ఒక లెసన్ బోధించుంటే బాగుండేది అని చెప్తూ మన ఏజీ గార్డినర్ గారు ఈ యొక్క లెసన్ని పూర్తి చేస్తున్నాడు. మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్లని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటికి ఆన్సర్స్ కూడా మరొక వీడియో చేసి ఉన్నాను. దాన్ని ఇక్కడ లింకుగా ఇస్తాను, చూడండి. జై హింద్.